ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 6వ వచనంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు అనగా సార్వభౌముడు, సర్వాధికారి. ఆయన మనల్ని పాలించే నాయకుడిగా ఉంటున్నాడని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. నిజంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించడం అనేటువంటిది గొప్ప ఆధిక్యతగా ఉంటున్నది. మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే 48వ కీర్తన 14వ వచనంలో కీర్తనకారుడు ఈ రీతిగా ఆరాధిస్తున్నాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణ పర్యంతం ఆయన మనలను నడిపించును. ప్రియమైన దైవజనమా, మరణ పర్యంతము నీ చేయి పట్టుకొని దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మరణమును జయించిన దేవుడు గనుక మరణ వేదనను తొలగించి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపుతూ వచ్చినాడు. అలాగున ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి దైవజనమా, దేవుడు ప్రతి పరిస్థితుల గుండా మనల్ని చేయి పట్టి నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు. అందును బట్టి కీర్తనకారుడు దావీదు తను తాను ఒక గొర్రెగా పోల్చుకొని దేవుడు తనకు కాపరిగా ఎంచుకొని ఆరాధిస్తూ కీర్తిస్తూ వచ్చినటువంటి గానం 23వ కీర్తన 3వ చరణంలో దావీదు ఇలాగన సెలవిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని కీర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ప్రాణములకు యేసుక్రీస్తు ప్రభువారి ఒడిలోనే శాంతి సమాధానం ఉంటుంది. ఎందుకనగా నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన ప్రేమ అనే కాడి కిందికి మనల్ని మనం తీసుకొని వచ్చిన వారంగా ఉన్నప్పుడు దేవుడు మనకు రక్షకుడుగా కాపరిగా ఉండి నడిపించేవాడుగా ఉంటున్నాడు. 100వ కీర్తన 3వ చరణంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని కీర్తనకారుడు ఆరాధిస్తున్నాడు. అలాగున మన యొక్క జీవిత కాలమంతా కూడా ప్రభు సహాయం చేయునుగాక.